మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. చాలమ్మా. తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనము. పరిశుద్ధ గ్రంథములో అనేక పర్యాయములు వేషధారణ గురించి దేవుడు తన పరిశుద్ధ గ్రంథమందు వ్రాయించాడు. అట్లయితే మొత్తం మీద పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా మనకిస్తున్నటువంటి సందేశం ఏంటంటే, ఎటువంటి పరిస్థితులైనా మనము వేషధారణగా ఉండకూడదు అనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది. అది మందిరంలో అయినా సరే, ప్రార్థిస్తున్నప్పుడైనా సరే, మొత్తం మీద మానవుని యొక్క జీవితంలో, లేకపోతే క్రైస్తవులమైనటువంటి మన జీవితంలో వేషధారణ అనేది ఉండకూడదు. కానీ దుఃఖకరమైనటువంటి, బాధాకరమైన విషయం ఏంటంటే, సహోదరుల మధ్యలోనే వేషధారులు ఉంటారు, క్రైస్తవ సంఘములోనే వేషధారులు ఉంటారు. అయితే సరేమో, మన కుటుంబంలో వేషధారులు ఉండొచ్చు, మన సంఘములో వేషధారులు ఉండొచ్చు, మనం ఉంటున్నటువంటి మినిస్ట్రీస్లో కూడా వేషధారులు ఉంటుండవచ్చు. కానీ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆశ ఏంటంటే, నీవు నేను మనము వేషధారులుగా ఉండుట అనేది దేవునికి ఇష్టము లేదు. అట్లయితే యథార్థపరుల కంటే కూడా, సత్యవంతుల కంటే కూడా ఈ వేషధారులు చాలా భయంకరమైనటువంటి భక్తిని వ్యక్తపరుస్తారు. ఎందుకంటే గదిలోకి వెళ్ళి ప్రార్థించిన వారిని నేడు సంఘం కానీ, సేవకులు కానీ, సమాజం గుర్తించదు. అదే మంచి వస్త్రాలు వేసుకొని రోడ్డు మీద నిలబడి ప్రార్థిస్తుంటే, అబ్బా ఎంత మంచి ప్రార్థనాపరుడు అని మనం చెప్పుకుంటాం. మరికొంతమంది ఉంటారు సహోదరులు, సహోదరీలు, వ్యక్తిగతంగా వారికి ప్రార్థన ఉండదు, కుటుంబంతో కలిసి వారు ప్రార్థన చేయరు. కానీ చర్చికి రాగానే వారికి మైక్ ఇచ్చి ప్రేయర్ చేయమని చెప్పాలి, లేకపోతే వాళ్ళు అలిగి ఇంటికి వెళ్ళిపోతారు. సేవలో వారు సహకరించరు, పరిచర్యలో వారు సహకరించరు. ఎందుకనగా వారికి 10 మందిలో, సంఘములో ప్రార్థించడం ఇష్టం. అలా ప్రార్థిస్తేనే వారు పలుకుతున్నటువంటి పదాలను బట్టి, అబ్బా ఎంత మంచి ప్రార్థనాపరుడో, ఎంత మంచి ప్రార్థనాపర్రాలు అని అక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా అతన్ని, ఆమెను పొగుడుతారు, గణపరుస్తారు. అట్లయితే అది దేవుని చిత్తము కాదు. అయితే ప్రార్థించువారు ఎందుకు ప్రార్థించాలి అని చూస్తే, నీవు ఏ ఉద్దేశం కలిగి, నీవే యొక్క ఆసక్తి కలిగి, నీకేం కావాలో, ఏ గురుతోని ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనా మనవులు పరలోకం వెళ్ళాలి, పరలోకమందున్న తండ్రి నీకు సమాధానమును ఇవ్వాలి, అందునిమిత్తమే మనం ప్రార్థించాలి. కానీ నా తల్లి, నా తండ్రి, నా ఇంటి వారు, నా సంఘస్థులు, నా సేవకులు నన్ను గణపరచాలి, నేను ప్రార్థనాపరుడు అనుకోవాలి, దానికోసం ఎవరు కూడా ప్రార్థించకూడదు. అట్లయితే మన చుట్టూన్నటువంటి ప్రపంచమంతా మనల్ని ప్రార్థనాపరుడు, ప్రార్థనా వీరుడు అని పొగిడినా, రేపు మనం చనిపోయిన తర్వాత తీర్పు దినాన మనకొచ్చే మేలు ఫలము ఏమీయో లేదు.